హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ అదే ఇదివరకు రైతు భరోసా అని పిలిచేవారు. ఈ పథకానికి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చేసింది. డబ్బులు అయితే విడుదల చేసేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. డబ్బులు విడుదల చేసిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, అయితే అసలు వేలి ముద్దలు వేయొద్దన్నారు కదా, ఎవరెవరు వేయకూడదు, ఎవరెవరు వెయ్యాలి అన్నది ఈ వీడియోలో ముఖ్యంగా తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. డబ్బులు పడ్డాయి లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, జాయిన్ అయ్యి అందులో చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు కూడా వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయితే మీకు తెలుస్తుంది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలు ఏంటంటే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రకటనతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా ఈ సహాయం పొందేందుకు అవసరమైన ప్రక్రియలపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే రైతులు ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. దీంతో రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. అయితే ప్రభుత్వం తాజాగా రైతులకు సౌలభ్యం కల్పిస్తూ ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అర్హులైనటువంటి 45,65,000 పైగా మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ చేయబడినట్లు తెలిపారు. అయితే ఈ సమాచారంతో రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈకేవైసీ ప్రక్రియ సులభతరం కావడంతో ఆర్థిక సహాయం త్వరగా అందే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ రైతులు మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. వారి పేర్లు ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ వేయాలి అనేది చూద్దాం. అయితే సరైన వివరాలు లేనటువంటి 1,45,000 మంది మాత్రమే ఉన్నారంట. వారు వేలి ముద్ర వేస్తే సరిపోతుందని వెల్లడించారు. అయితే ఆ 1,45,000లో మా పేర్లు ఉన్నాయా, మాకు అలాగైతే డబ్బులు రావు కదా అని ఎవరైతే ఉంటారో వారు రైతు భరోసా సెంటర్లు ఏవైతే ఉంటాయో రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈ నెల 20 తేదీ కల్లా ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టి ఒకసారి వేలి ముద్ర వేయాలి. ఎలా వేసుకోవాలి ఏంటనేది కాస్త చూద్దాం. అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. కూడా లిస్ట్లో మీ పేరు ఉందా లేదని కూడా తెలుసుకునేందుకు ఒక వెబ్సైట్ అయితే ఉంది, అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్. అందులో మన పేరు ఉంటే ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేదు, లేకపోతే మాత్రం మనం వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చెక్ చేసుకోవాలంటే ముందుగా మన గూగుల్లో అన్నదాత సుఖీభవ .ap.gov.inలోకి వెళ్ళి హోమ్ పేజీ కనిపించి ఉంటే అందులో నో ఎవర్ స్టేటస్ అని ఉంటుంది, ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ దరఖాస్తుదారుడి యొక్క ఆధార్ కార్డు నెంబరు క్యాప్చా ఎంటర్ చేస్తే పక్కనే ఉండే సెర్చ్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని బట్టి ఈకేవైసీ విషయంలో కూడా ఓ క్లారిటీ రావచ్చు. అందులో పేరుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. సో పేరు లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి వేలి ముద్ర వేసుకోవాలి. అలా వేసుకుంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి. ఈ నెల 20 తేదీలోపు ఆ ప్రక్రియ చేయండి. ఖచ్చితంగా 26న డబ్బులు విడుదల చేస్తారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కన్నా మన ఛానల్ వస్తుంటే ఛానల్ డైలీ ఫాలో అవుతుండే.